బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి నేటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ స్థానిక పిఆర్ డిగ్రీ కాలేజ్ వద్ద గల తెలుగుతల్లి విగ్రహం వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మాట్లాడుతూ వెన్నుపోటుకి మారు పేరు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల కాలంలో మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం జరిగిందన్నారు. ఇది మొదటిసారి కాదని గతంలో 2014-19 ఎన్నికల సమయంలో కూడా ఇలానే మోసపూరిత హామీలు ఇచ్చి రైతులు రుణమాఫీ చేస్తామని, బంగారు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని దుయ్యపట్టారు. ప్రతిసారి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు నైజంగా మారిందని విమర్శించారు. టీడీపీ వలన నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడడం వైఎస్ఆర్సీపీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ద్వారంపూడి వీరభద్రరెడ్డి, కర్రి వీర్రెడ్డి, వైసీపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు అని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరసనకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ నియోజకవర్గంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. నిజంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, కానీ ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, అరాచకం తప్ప. ఎక్కడా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, మోసం, వెన్నుపోటు తప్ప. వెన్నుపోటు అనగానే మనకు గుర్తొచ్చే బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు సొంత మామగారినే కుర్చీ కోసం వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి 2014లో కానివ్వండి, 19లో కానివ్వండి, అదే మొన్న 2024లో కూడా పొత్తులు పెట్టుకుని వాళ్ళతోటి గొడవపడిన పరిస్థితి 14-19లో చూసాం. మరి 24లో జరిగిన దాని గురించి దేవుడికే తెలియాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా స్వీకరించి ప్రతి ఒక్కరికి కూడా ప్రమాణంగా అన్ని అంశాలు కూడా పొందుపరిచిన అంశాలన్నీ కూడా ప్రజలకు అందజేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా జగన్ గారు పెట్టిన హామీలనే పేరు మార్చి పెట్టారు. అందరికీ వెన్నుపోటు, రైతులకు వెన్నుపోటు, తల్లులకు వెన్నుపోటు, విద్యార్థులకు వెన్నుపోటు, యువతకు వెన్నుపోటు, అన్ని వర్గాలు ఎవరిని చూసుకున్నా వెన్నుపోటు పొడిచిన మనం ఈరోజు చూడటం జరిగింది. మరి ఎక్కడ చూసిన ప్రజలందరూ కూడా ఒకటే నినాదం, రావాలి జగన్, కావాలి జగన్ అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. మళ్ళీ జగన్ గారు రావాలి, అప్పుడే రాష్ట్రం బాగుంటుందని చెప్పి మేమందరం, అదే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్. వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. కూటమి ప్రభుత్వ అధికారం కంట వెన్నుపోటు పొడిచి ప్రజలకు 2 సంవత్సరాలు అయిందని చెప్పేసి చెప్పడం కోసం ఈరోజు ఇక్కడ అందరూ కలిపి ధర్నా చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పడడం కొత్త ఏమీ కాదు. అంటే మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2024 ఎలక్షన్స్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము జగన్ గారి కంటే మంచి పరిపాలన అందిస్తాము అని చెప్పేసి ఆయన పెట్టిన మేనిఫెస్టోల్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంకా కొన్ని పథకాలు సూపర్ 6 అని చెప్పేసి చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పడడం జరిగింది. అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, కానీ ఇప్పటికొచ్చి ప్రజలకు ఏం చేశారు మీరు? మొన్న మహానాడు అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగారు. ఒక్క నిమిషం, మహానాడు అందులో మీరు చర్చించిన విషయాలు ఏంటండి? ప్రజలకు చేసిన లాభం ఏంటండి? ప్రజలకు చేసిన మంచి గురించి ఏమైనా మాట్లాడారండి? అంటే చేసింది చేయలేనిది కూడా కలిపి మీరు చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మహానాడు అన్న కార్యక్రమం మీరు ఎందుకు పెట్టారు? జగన్ గారిని విమర్శించడానికి. మీ మనవల్ని కానీ, మిమ్మల్ని కానీ, మీ అబ్బాయి గారిని కానీ పొగడడం కోసం పెట్టుకున్న ప్రోగ్రాం కింద ఉంది. కానీ మహానాడు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి ఏ విధమైన చర్చ కూడా అక్కడ జరగలేదు. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఈరోజు చూసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడింది. విద్యార్థులు, పెన్షన్ అందని ముసలివారు, అదేవిధంగా రీసెంట్గా చూసుకుంటే డిఎస్సి, అందులో కూడా అవకతవకలు జరిగినాయి. అంటే మీరు ఏ విధమైన అభివృద్ధి మీరు చూపించకపోయింది పాను. డిఎస్సిలో మొన్న జరిగిన అవకతవకల గురించి మేమందరం కూడా బయటకు వచ్చి, విద్యార్థులు కానీ, యువత కానీ అందరూ బయటకు వచ్చి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అని